నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. ఉండవల్లి నివాసంలో రాఖీ వేడుకలు. మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన మహిళా నేతలు. ప్రకాశం జిల్లాలో పర్యాటక నవశకం. 100 కోట్ల రాడిసన్ 5 స్టార్ హోటల్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. జూబ్లీహిల్స్ నివాసంలో వేడుకలు. కొండా సురేఖను ముట్టుకుంటే ఊరుకోం. రవీంద్ర భారతి వేదికగా బీసీ సంఘాల తీవ్ర హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే రక్షాబంధన్ పర్వదిన సందర్భంగా అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సోదరభావం ఉప్పొంగింది. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, అలాగే గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు కళ్ళా మాధవి ఉండవల్లిలో నారా లోకేష్ నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీ కట్టారు. తమ ప్రియతమ నేత సోదరుడు లోకేష్ ఆరోగ్యంగా ఆయుధారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మిఠాయిలు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు రాఖీ కట్టిన మంత్రి సవిత, ఎమ్మెల్యే కళ్ళా మాధవులకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడుచులందరికీ ఆయన హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు అందజేశారు. ఆడబిడ్డల సంక్షేమం, రక్షణే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా వ్యాపార పర్యాటక రంగాల్లో నవశకం ప్రారంభం కానుంది. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్ మరియు రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పి సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రైమ్ హోటల్ నిర్మించనున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే తొలి 5 స్టార్ హోటల్గా ఇది నెలకొనడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా జిల్లా పర్యాటక రంగానికి, బిజినెస్ రంగానికి సరికొత్త గుర్తింపు లభించనుంది. ఈ ఘన కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ రవిశంకర్, మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఏలూరు సాంబశివరావు, బొగ్గర నరసింహారెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజులతో పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. వీరితో పాటు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ యాదవ్, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ మంత్రి వెంకట సత్యనారాయణ తదితరులు విచ్చేశారు.
రాఖీ పౌర్ణమి పర్వదిన వేళ తెలంగాణ రాజకీయంలో ఆసక్తికర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ రాఖీలు కట్టి రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా సోదరుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టే ఆనవాయితీని కొనసాగిస్తూ మంత్రి సీతక్క సీఎంకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. మరోవైపు ఇటీవల చోటు చేసుకున్న వరుస రాజకీయ పరిణామాలు, వివాదాల మధ్య మంత్రి కొండా సురేఖ కూడా సీఎం నివాసానికి చేరుకుని రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం గమనార్హం. అయితే రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన వెంటనే మంత్రి కొండా సురేఖ సీఎం నివాసం నుంచి హోటాహుటిన వెందరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదాల నడుమ రాఖీతో రాజకీయ మార్గాన్ని సుగమం చేసుకోవడానికి భేటీ జరిగిందా లేదా అన్న దానిపై పొలిటికల్ వర్గాలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్లోని అగ్రవర్ణ నేతలు కొండా సురేఖను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారంటూ బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే ఆలోచన చేస్తే ఊరుకునేది లేదని బీసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా జరిగిన పద్మశాలి సర్పంచుల అభినందన సభలో ఈ వ్యవహారంపై బీసీ నాయకులు కడమెత్తారు. కొండా సురేఖకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ తెలంగాణలోని 5,035 మంది పద్మశాలి సర్పంచుల తరపున బీసీ నేతలు ఏకగ్రీవంగా ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. బీసీ వర్గానికి చెందిన మహిళా నేతపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. మంత్రివర్గంలో కొండా సురేఖ స్థానానికి భంగం కలిగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీసీ సంఘాలు స్పష్టం చేశాయి. రవీంద్ర భారతిలో జరిగిన ఈ సభ ద్వారా బీసీ సమాజం ఏకతాటిపైకి వచ్చి సర్పంచుల మద్దతు తీర్మానం చేయడంతో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు మీ ముంగట ఒక తీర్మానాన్ని చదువుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని ఒక్కరినే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రవర్ణ ఆధిపత్య కులాల నాయకత్వం కుట్ర పన్నుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. బీసీ సమాజం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5,035 మంది బీసీ సర్పంచులతో పాటు శ్రీమతి కొండా సురేఖ గారికి నైతిక మద్దతును తెలియజేస్తూ బీసీ సమాజం మొత్తం అలాగే బహుజన సమాజం మొత్తం ఆమెకు అండగా నిలుస్తుందని ఈ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరో వివాదంలో చిక్కుకున్నారు. గిరిజన బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను తొలగించాలని స్వయంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆదేశించారనే వార్త స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. గిరిజన పిల్లల విద్యకు అండగా నిలవాల్సిన మంత్రి బడిని మూసేయాలనడంపై గిరిజన సంఘాలు బగ్గుమంటున్నాయి. మారికి వలసలోని ప్రభుత్వ పాఠశాల తొలగింపు వ్యవహారంలో పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్యశ్రం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రి సంచారాన్ని ఇచ్చిన ఆదేశాల మేరకే మారికి వలస ప్రభుత్వ స్కూల్ను తొలగించామని పీఓ స్పష్టం చేయడం సంచలనంగా మారింది. గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి కృషి చేయాల్సిన గిరిజన మంత్రి సాక్షాత్తు ఒక పాఠశాలను తీసివేయమని ఆదేశించడంపై గిరిపుత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ వ్యాఖ్యలతో మంత్రి సంచారాణి వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Principal Secretary sir, I have approached Minister garu, I have approached everybody. Don't say that I don't care for tribal welfare. Minister garu తీసేమన్నారా? Yes. Minister garu ఇన్స్ట్రక్షన్ I am saying, Minister garu నిన్న స్టేట్మెంట్ we have had a discussion and we have had a discussion. It's the point. విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి సమయంలో ఫుట్పాత్ పై తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న 4 ఏళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం స్థానికంగా తీవ్ర భయాందోళన సృష్టిస్తోంది. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ దంపతులు షాపులకు దూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. 3 రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన వీరు రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద తమ 4 ఏళ్ల కుమార్తెతో కలిసి ఫుట్పాత్ పై నిద్రపోయారు. ఉదయాన్నే లేచి చూసేసరికి పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తక్షణమే పోలీసులను ఆశ్రయించారు. రంగంలో దిగిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఎస్ రాయవరానికి చెందిన ప్రతిభ, గర్భిడికి చెందిన ఉపేంద్ర అనే 2 వ్యక్తులు స్కూటీపై వచ్చి చిన్నారిని అపహరించి గాజుబాక్ వైపు తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్కూటీ నెంబర్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ PN Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ PN రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్, CLAT, CUET, NDA వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల P. నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ, బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా PN రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ ఐఐటి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. రాఖీ పౌర్ణమి వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. పండగ రద్దీని ఆసరాగా చేసుకుని స్పెషల్ బస్సుల పేరుతో ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేసి సామాన్యుల జేబులకు చిల్లులు పడుస్తోంది. సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీలపై ఏకంగా 1.50% వరకు అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువున దూచేస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే సాధారణ బస్ ఛార్జీ ₹290 ఉండగా రాఖీ పండుగ స్పెషల్ బస్ పేరుతో ఏకంగా ₹400 వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కో ప్రయాణికుడిపై ₹100 నుంచి ₹150 వరకు అదనపు భారం పడుతోంది. పండగ పూట చెల్లెళ్లు, అక్కల వద్దకు వెళ్లే ప్రయాణికుల రద్దీని ఆర్టీసీ పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుంటోందని బాధితులు లబోదిబ్బమంటున్నారు.
బస్సు ఎక్కేటప్పుడు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రయాణికులు ఎక్కి మార్గమధ్యంలోకి వెళ్లాక కండక్టర్లు అదనపు ఛార్జీల టికెట్లు చేతిలో పెడుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1.50 రూల్ పేరుతో స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం దారుణమని, పండగ వేళ ప్రజలకు ఉపశమనం అందించాల్సింది పోయి ఇలా దోపిడీకి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నా పేరు జ్ఞానేందర్. నేను హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ పోతున్నా రాఖీ పండుగ సందర్భంగా. సో నేను ఏంటంటే రెగ్యులర్గా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను హైదరాబాద్ టు కరీంనగర్. నార్మల్ బస్ ఛార్జీ సూపర్ లగ్జరీకి 300 రూపాయలు. ఈ రోజు వచ్చేసి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్గా. సో బస్సులో ప్రయాణిస్తున్నాను. ఈ విధంగా ప్రయాణికులకు ఏంటంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము బస్సు ఎక్కడంతోనే మా బస్సు ఎక్కితే వాళ్ళు ఛార్జ్ చేస్తే 400 రూపాయలు అంటే మేము 100 రూపాయలు ఎక్స్ట్రా అడిషనల్గా ఎట్లా ఇవ్వాలి? నా జేబుల్లో 600, 800 ఫోన్ రాను. నాకు 800 అంటే 200 లేవు. ఎవరు అడగాలని? ఇదే పరిస్థితి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏం చేస్తాను? ప్రజలందరూ వాళ్ళు వేలు కోరు కదా. ప్రైవేట్ ట్రావెల్స్లకు వేస్తున్నారు. ఇది గవర్నమెంట్ బస్సు. మరి గవర్నమెంట్ బస్సులు ఎక్కుమంటారా? మరి ప్రైవేట్ బస్సులకి వెళ్ళిపోమంటారా? మరి మాకైతే ఏం అర్థమైతే లేదు ప్రయాణికులకు. చూడుని మరి ఒకసారి మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో, కాంగ్రెస్ ఏం చేస్తాడో, మొన్న ప్రభాకర్ ఏం చేస్తాడో, మినిస్టర్ ఏం చేస్తాడో, అందరూ ఏం చేస్తారో. ఇక ఇది సాధ్యమే అంతే. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామివారి కొండపై అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఉచిత వివాహ కళ్యాణ మండపాల వద్ద ఫుల్లుగా మద్యం సేవించిన కొందరు పోకిరీలు విచక్షణ రహితంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకులు ఎదురుగా వస్తున్న ఒక కారు డ్రైవర్తో తీవ్రంగా వాగ్వాదాన్ని దిగారు. అంతటితో ఆగకుండా వివాహం కోసం వచ్చిన పెళ్లి బృందంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దేవస్థానం సెక్యూరిటీ గార్డును సైతం బెదిరించి భయాందోళన గురిచేశారు. హరిహర సదనం వద్ద వేరంగం చేసిన ఈ పోకులీలను పెళ్లి బృందం సభ్యులు చాకచక్యంగా గుర్తించి దేవస్థానం సెక్యూరిటీ హోంగార్డులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన 3 యువకులను అదుపులో తీసుకున్నారు. పుణ్యక్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గుండెలను పిండేసే తీవ్ర విషాద ఘటన వెలుగు చూసింది. 3 ఏళ్ల పసిపాపను కళ్లెదటే వదిలేసి కన్న తల్లిదండ్రులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. తణుకు మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన దొడ్డా సాయి, శిరీష దంపతులు తమ 3 ఏళ్ల కుమార్తెతో కలిసి చించినాడు బ్రిడ్జి వెతకొచ్చారు. నిమిషాల వ్యవధిలోనే పాపను స్కూటీపైనే వదిలేసి దంపతులిద్దరూ ఒక్కసారిగా ఆర్టికల్ గోదావరి నదిలోకి దూకేశారు. రాత్రి వేళ చీకట్లో తీవ్ర చలికి వణుకుతూ అమ్మా నాన్న అంటూ ఆ పసిపాప ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న తక్షణమే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పాపను సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోదావరి నదిలో దూకిన సాయి, శిరీష్ల కోసం గజేతకాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వీరు ఆత్మహత్యకు పాల్పడడానికి ఆర్థిక ఇబ్బందుల లేక కుటుంబ కలహాల అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు ఆకస్మిక మృతి సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్లో ఆయన పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాజరై నివాళులర్పించారు. తమ దశాబ్దాల నాటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జూబ్లీహిల్స్లో నివాసంలో ఉంచిన జీవి నారాయణరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి అంజలి కట్టించిన చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజులు మొదలుకొని నటుడిగా, నిర్మాతగా 5 దశాబ్దాలకు పైగా జీవితో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా చిరు గుర్తు చేసుకున్నారు. తమ కాంబినేషన్లో వచ్చిన దేవాంతకుడు, యముడికి మగుడు, చట్టానికి కళ్ళే వంటి చిత్రాలు సాధించిన విజయాలను, వారితో గడిపిన తీపి జ్ఞాపకాలను తలుచుకున్నారు. జీవి నారాయణరావు మృతి టాలీవుడ్ కు ప్రత్యేకించి తమ స్నేహ బంధానికి తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో సీఐ శివశంకర్ ప్రవర్తన తీవ్ర కలకలం రేపుతోంది. రక్షణగా నిలవాల్సిన అధికారి స్ట్రీట్ రౌడీలా వేరంగా చేస్తూ ఒక వ్యాపారితో పాటు కవరేజ్ చేస్తున్న విలేకరుపై దాడికి తెగబడ్డం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తన డబ్బా కొట్టును అన్యాయంగా తొలగించారని బాధితుడు మందల ఉపేందర్ రోడ్డుపై ఆందోళన దిగారు. బాధితుడికి న్యాయం చేయాల్సింది పోయి రంగంలో దిగిన సీఐ శివశంకర్ విచక్షణారహితంగా వ్యవహరించాడు. ఉపేందర్ను రోడ్డుపై ఈడ్చిపారేస్తూ దారుణంగా నెట్టివేశారు. ఈ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరిస్తున్న ఓ డిజిటల్ మీడియా జర్నలిస్టుపై కూడా సీఐ దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. సీఐ శివశంకర్ దాష్టికాన్ని నిరసిస్తూ స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి మద్దతుగా రహదారిపై నిరసనకు దిగారు. విధుల్లో ఉండి రౌడీలా ప్రవర్తించిన సీఐపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక టూరిస్ట్ బస్సు ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది. ఈ ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం టూరిస్ట్ బస్సు పూర్తిస్థాయి ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక స్కూటర్ బస్సుకు అడ్డంగా వచ్చింది. ప్రమాదాన్ని నివారించేందుకు డ్రైవర్ బస్సును ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను అద్దాలు పగలగొట్టి బయటకు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.